300వ రోజు చేపట్టినటువంటి నిరాహార దీక్ష జయప్రదమైంది. ఈరోజు సామూహిక నిరాహార దీక్షని మనం ప్రకటించి ఈరోజు పసిబిడ్డలతో సహా కుటుంబాల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళతో సహా అందరినీ తీసుకొని వచ్చి ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు చేశారు. టీటీడీ వాళ్ళకి ప్రత్యేకించి టీటీడీ ఈఓ శ్యామలరావు గారికి, అదే మాదిరి అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారికి, బిఆర్ నాయుడు గారికి మనం మళ్ళీ మీ అందరి తరఫున సిఐటియు చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇది అత్యంత న్యాయమైనటువంటి పోరాటం. ఈ న్యాయమైన పోరాటానికి న్యాయం చేయకపోతే వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేసినట్టే తప్ప ఇక్కడున్న శ్రీవారి మెట్టు వ్యాపారులకు అన్యాయం చేసినట్టు కాదు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే వీళ్ళు కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు కాదు, లేదా లక్షలు ఖర్చు పెట్టి ఉద్యోగాలు సంపాదించినటువంటి వాళ్ళు కాదు. పూర్తిగా ఈ ప్రభుత్వం కానీ సమాజం కానీ వీళ్ళకి ఏ రకమైన ఉపాధి చూపించకపోతే స్వయం ఉపాధితో ఎవరికి వాళ్ళు ఒక స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళని అవమానం చేయడం అంటే, వాళ్ళకి కష్టాలు కల్పించడం అని అంటే అది సొసైటీకి అన్యాయం చేసినట్టు అవుతుంది. అట్లాంటి పరిస్థితిని యాజమాన్యం అర్థం చేసుకొని న్యాయం చేయాలని చెప్పి నేను మీ అందరి తరఫున ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాను. మళ్ళీ ముగింపులో ఎందుకు మనం ఈ మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకున్నామంటే, ఈరోజు మీరందరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు, ఇక్కడ మాట్లాడినారు. వాళ్ళ భార్య పిల్లలతో సహా ఇక్కడ కొంతమంది మాట్లాడడానికి నిలబడుకోవడానికి కూడా ఇబ్బంది పడతా ఉంటే బలవంతంగా నేను ఇక్కడ నిలబెట్టించి మాట్లాడించాను. ఎందుకోసమనంటే, ఒకటి, మనం తప్పు చేయడంలే, నిజాయితీగా నిలబడి ప్రశ్నించే స్థానంలో ఉండామనే విషయం అర్థం కావడం కోసం ఇక్కడ నిలబడి మాట్లాడించింది. ఇప్పటికీ కొంచెం తెలివితేటలుండి ఒక సంఘం అండుండి మాలాంటి వాళ్ళందరూ మీకు అండగా ఉన్నా సరే కనీసం నిలబడి మాట్లాడడానికి కూడా సంశయించే పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతోంది. ఏ అండా లేకుండా, ఏ రకమైన సంఘం లేకుండా ఇబ్బంది పడే జనం చాలామంది ఈ సొసైటీలో ఉన్నారు. మీరందరూ చూస్తున్నారు, నిన్న విమానంలో పోయినటువంటి వాళ్ళు 274 మంది చచ్చిపోయారు. మొత్తం విమానం దగ్గర బయలుదేరేటప్పుడు లండన్లో వాళ్ళు వస్తారని చెప్పి ఎదురు చూసేటువంటి కుటుంబాలు అక్కడ, ఇక్కడ ఉద్యోగం కోసం అని చెప్పి బయలుదేరిపోయినటువంటి వాళ్ళు కొంతమంది మీరు చూశారు కదా, నిన్నంతా కూడా చూసుంటారు. ఒక 4 బయలుదేరిపోయినారు, భార్య భర్త, వాళ్ళ 2 బిడ్డలు. సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించడం కోసం చాలా ఏళ్లుగా తప్పించి లండన్లో పోయి స్థిరపడాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి పోయినారు. భార్య భర్త ఇద్దరితో పాటు ఆ 2 బిడ్డలు కూడా ఆ మాడి మసి అయిపోయినారు. ఒకతను ఉద్యోగం వచ్చింది, సాఫ్ట్వేర్లో ఉద్యోగం వచ్చింది, పెళ్లి కూడా కాల, తండ్రి తల్లి అందరూ కుటుంబం అంతా కూడా పోయి ఆయనకి టాటా చెప్పి ఫోటోలు తీసుకొని ఆయన కూడా లోపలికి పోతా అందరికీ టాటా చెప్పి మళ్ళీ ప్రయోజకుడై సంపన్నుడై నేను తిరిగి వస్తానని చెప్పి తల్లిదండ్రులకు టాటా చెప్పిపోయి ఆ టాటా చెయ్యి దిగే లోపలే వాళ్ళ ఇంటికి చేరుకునే లోపలే చనిపోయినాడనే వార్త వినాల్సి వచ్చింది. నేను ఎందుకు ఈ విషయాలని చెప్తానంటే, ఆ విమానం ఎగిరి అక్కడ పడిపోయేటప్పుడు వాళ్ళకి మృత్యువు ఈ రూపంలో వస్తుందని కూడా తెలియదు. డాక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, భవిష్యత్తు ఎంతో ఉంది వాళ్ళకి, ఈ సమాజానికి డాక్టర్లుగా ఎంతోమందికి సేవ చేయాలన్నటువంటి లక్ష్యంతో చదువుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళకి తెలియని కూడా తెలియదు, కాలేజీ నుంచి వచ్చి ఆడికి వచ్చి భోజనం చేస్తూ ఉంటే వాళ్లకు అసలు ఊహించని మృత్యు వచ్చి వాళ్ళ మీద పడి చనిపోయినటువంటిది. 50 మంది డాక్టర్లు చనిపోయినారు. చనిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ కారణంగా కాళ్ళు తెగిపోయిన వాళ్ళు, చేతులు తెగిపోయిన వాళ్ళు, తలలు పగిలిపోయిన వాళ్ళు, విగత జీవులుగా బతికినంతకాలం సవాలుగా బతికేవాళ్ళు ఇంకొన్ని వందల పేరుకు వాళ్ళంతా బతికున్నారని. కానీ చనిపోయేదాకా వాళ్ళు జీవించున్నట్టు కాదు,
అట్లాంటి వాళ్ళు ఇంకొన్ని వందల మంది ఆ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. రేపు డాక్టర్లు కావాల్సినటువంటి వాళ్ళు కూడా ఇట్లాంటి బతకాల్సినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ బతికున్నారు, బతికున్నటువంటి శవాలు అయిపోయినటువంటి వాళ్ళు కొంతమంది. ఇట్లాంటి వాళ్ళందరి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళే కాదు, వీళ్ళ తరపున కనీసం వాళ్ళ కుటుంబాలు బాధపడేదానికి మనుషులన్నా ఉండరు. కానీ సమాజంలో కష్టాన్ని చెప్పుకోవడానికి కూడా దిక్కులేనటువంటి వాళ్ళు, అన్యాయంగా రౌడీయిజానికి, పోలీసులయిజానికి లేదా అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి సమాజంలో బలం ఉండేవాడు, కండు ఉండేవాడు, డబ్బు ఉండేవాడు దౌర్జన్యానికి బలి అయిపోతున్నటువంటి వాళ్ళు అనేక మంది. ఇట్లాంటి వాళ్ళకి ఎవరండా? మీకు ఒక సంఘం ఉంది కాబట్టి మీకు ఒక జెండా నాటి ఇక్కడ ఒక టెంట్ వేసి ఐఏఎస్లని, ఐపీఎస్లని, పెద్ద పెద్దోళ్ళని, అధికార పార్టీ నాయకులను ఎదిరించి పోరాడుతున్నాం మనం ఒక సంఘం ఉంది కాబట్టి. కానీ ఏ సంఘము లేకుండా జీవితాంతం కష్టపడి సంపాదించుకొని ప్లాట్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు, ఇండ్లు కొనుక్కున్నటువంటి వాళ్ళని దౌర్జన్యం చేసి వాళ్ళని తరిమేసి ఆక్రమించుకుంటున్నటువంటి వాళ్ళని చూస్తున్నాం మనం. నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, మనం పోరాడేదని కనీసం మనుషులన్న 10 మంది కూర్చొని మాట్లాడుకుంటాను. ఆ పరిస్థితి కూడా లేనటువంటి వాళ్ళు కొంతమంది ఇటు మాట్లాడుతా నా గురించి చెప్తా మాట్లాడారు. మురళీ గారే పరిష్కరించాలి, మురళీ గారు దేవుడు, లేదంటే లేదా ఆయన వీరుడు, విక్రమార్కుడు అనే. వ్యక్తులు ఎప్పుడు వీరులు విక్రమార్కులు కాదు, మేము దేవుళ్ళు అంతకన్నా కాదు. మీరందరూ పోరాడుతూ ఉన్నారు కాబట్టి గట్టిగా మమ్మల్ని చూసి మర్యాద ఇస్తున్నారు అక్కడ ఉండే లోపల వాళ్ళంతా కూడా. మీరు కూడా చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయి ఐక్యత లేకుండా కొట్లాడుకుంటా ఉన్నారు అనుకోండి, మమ్మల్ని ఎవడన్నా పట్టించుకుంటున్నారా? ఎవడు పట్టించుకోడు. ప్రశ్నించే వ్యక్తులు మేము, మీరు కూడా అట్లే ఉండాలి. రాజీ పడిపోయేలుగా మనం ఉండకూడదు. చాలా మంది ఇక్కడికి వచ్చి ఈ టెంట్ దగ్గరికి వచ్చి అడిగినారు, ఎందుకయ్యా ఈడ ఎర్ర జెండా పెట్టుకొని మీరు పోరాటం చేస్తూ ఉన్నారు, మీరు వచ్చేయండి ఫలానా ఎమ్మెల్యే దగ్గరికి దొడుకొని పోతాం, అక్కడ పోయి నీకొకటి నాకొకటి, నీకొకటి నాకొకటి అట్లా పంచాయతీ మొత్తం కొండ మీద దాకా శ్రీవారి మెట్టు ఆరంభం నుంచి కొండ మీద దాకా పోయేదాకా నువ్వు కొని తీసుకో, మేము కొని తీసుకుంటాం, మెట్టుకు ఒక అంగడి పెట్టుకుందాము, అమ్ముకుందాము అని చెప్పి మాట్లాడినటువంటి పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ. అసలు వీళ్ళెవడి, వీళ్ళకేముంది, ఎవడు అధికారంలో ఉంటే వాడివి కదా అంగళ్ళు, వాళ్ళు తీసుకుంటారు అంగళ్ళు అని చెప్పి ఒత్తిడి చేసి వీళ్ళని తరిమేయండి అని చెప్పినటువంటి వాళ్ళు కొంతమంది. గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, రేపు జరుగుతుంది, ఎప్పటికైనా జరుగుతుంది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మీరందరూ ఒకే మాట మీద ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా 300 రోజులు మనం జరిపాం. రాబోయే రోజుల్లో రేపు లైసెన్సులు వచ్చినా కూడా ఈ ఐక్యత ఏమాత్రం చెడిపోకుండా ఈ సంఘాన్ని కొనసాగించిన రోజే మనకు మేలు జరుగుతుంది. ఈరోజు లైసెన్సుల కోసం పోరాటం, రేపు బతుకు పోరాటం, రేపు రకరకాల కష్టాలు వస్తాయి. ఈ కష్టాలన్నీ ఎదుర్కోవడానికి కూడా మీరు అందరూ సిద్ధంగా ఉండాలి. ఆడబిడ్డలను కూడా ఎందుకు మాట్లాడించాను తెలుసా? ఆడవాళ్ళకు ఉండే కష్టాలు ఆడవాళ్ళకి. ఈడేదో మనం ఇక్కడ కూర్చొని మన C8 అంటే కేవలం లైసెన్సుల కోసం పోరాడే సంఘం కాదు, కేవలం జీతాల కోసం పోరాడే సంఘం కాదు. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక లోపాలని సంస్కరించి దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే సంఘం, దోపిడీ రహిత సమాజం కోసం పోరాడే సంఘం మన సంఘం. అది మహిళలకు వచ్చే కష్టమైన, పసిబిడ్డలకు వచ్చే కష్టమైన, విద్యార్థులకు వచ్చే కష్టమైన, ముసలాళ్ళకు వచ్చే కష్టమైన, ఎవరికి వచ్చే కష్టమైన ఈ ఎర్రజెండా అండగా ఉంటుందన్నటువంటి నినాదంతో నడుపుతున్నటువంటి సంఘం ఈ సంఘం. అందుకని మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ముగింపు సమయంలో కూడా ఏం మనం మాట్లాడుకోవాలంటే, ఇది ముగింపు కాదు, ఆరంభం మాత్రమే. ఎప్పుడు ముగింపు? ఈ దోపిడీ అనేది పోయిన రోజున ముగింపు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి నా హక్కు నీ దగ్గర లేకపోవడం అనేది నా హక్కు అని చెప్పి రాజకీయ నాయకులు పైరవీలు చేస్తాం, మన మీద రౌడీజం చేస్తున్నటువంటి కాలం ఇది. అది పోవాల. నిజమైనటువంటి ప్రజాస్వామ్యం నిలబడాల. అదానీల, అంబానీల రాజ్యం సాగుతా ఉంది తప్ప మనలాంటి వాళ్ళ కష్టజీవుల రాజ్యం సాగడం లేదు. అందుకనే ఈ బతుకు పోరాటాన్ని మనం ఆరంభించి చేస్తున్నాం. కాబట్టి మీకు అందరికీ నేను ఫైనల్గా రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మీరందరూ మరింత ఐక్యంతో ఈ సంఘాన్ని నడపండి. మీరు నడపడమే కాదు, మీరు నివాసం ఉన్నటువంటి దగ్గర ఇక్కడ మహిళలందరూ వచ్చారు, మహిళా సంఘం పెట్టాలా మీ దగ్గర. లేదు మీకు ఏది నచ్చితే
ఆ సంఘాన్ని అక్కడ ఆర్గనైజ్ చేయాలి. కష్టం ఉన్నటువంటి చోట అండగా ఈ సిఐటి జెండా ఉంటుంది అనేది మీరు నిరూపించాలి. నేను కాదు, ఇక్కడేదో వచ్చి నాకు దండం పెట్టి, అంజయ్ గారు ఉన్నారు కాబట్టి అంజయ్ గారికి దండం పెట్టి, లేదా బాలన్న ఉన్నాడు కాబట్టి ఆయనకి దండం పెట్టి, జయచంద్ర రోజు వస్తున్నాడు కాబట్టి దండం పెట్టేది కాదు. దండం పెట్టేవాళ్ళు కాదు మనం. దండం పెట్టి ఏదో ఒక రూపంలో మాకు న్యాయం చేయండి అని బాధపడే వాళ్ళకి నాయకత్వం వహించే నాయకులు మీరంతా అనే విషయం చెప్పడం కోసం నేను చెప్తాను. మీరు ఎవరి దగ్గర చేతులు కట్టుకునేవాళ్ళు కాదు. చేతులు కట్టుకోకుండా నిలబడాల్సిన సమాజాన్ని నిర్మించడం కోసం ఉన్నటువంటి వాళ్ళు మనం అని చెప్పడం కోసం నేను ఇంతసేపు మాట్లాడింది. కాబట్టి మీరందరూ ఈ రోజు నుంచి రేపటి నుంచి మనం ఏది నిర్ణయిస్తామో నలుగురు కూర్చోవాలని చెప్పారు. నలుగురు తప్పనిసరిగా కూర్చోవాలి. వేరే మనుషులను పెడతాం, డబ్బులు ఇచ్చి పెడతాం, ఇవన్నీ ఇంక ఉండకూడదు. సీరియస్గా మీరంతా ఈ పోరాటాన్ని కొనసాగించి దీన్ని సక్సెస్ అయ్యేదాకా, సక్సెస్ కూడా దగ్గర రోజులు వచ్చినాయి కాబట్టి సక్సెస్ అయ్యేదాకా మీరందరూ గట్టి పట్టుదలతో మీరు చేయాలి. రేపు చైర్మన్ గారు మాట్లాడుతాం. రేపు బోర్డు మీటింగ్ కూడా ఉందన్నారు. ఇంకా మంచిదైంది. బోర్డు మీటింగ్ ముందు రోజే మనం ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం. రేపు ఏమన్నా పరిష్కారం అవుతుందా? పరిష్కారం కాకపోతే కూడా మనం అనుకున్నాం ఈరోజు రిలే నిరాహార దీక్ష మాత్రమే చూశారు. రేపు ఆమరణ నిరాహార దీక్ష చూడాల్సిన పరిస్థితిని యాజమాన్యం తెచ్చుకోకూడదని చెప్పి కూడా నేను ఉదయాన్నే చెప్పాను. మన స్టేట్మెంట్ కూడా అదే పంపించాం ఈరోజు మీడియాకి. కాబట్టి రేపు అన్ని పత్రికల్లో, టీవీల్లో, వీటన్నిటిలో వస్తుంది. రేపు మీరు కూడా ఏదైతే మనం ఇప్పుడంతా చెప్పుకుంటామో మీ బంధువులకి, స్నేహితులకి, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఇట్లా పోరాటం జరుగుతూ ఉంది, మాకు న్యాయం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ మీరంతా మీడియాలో షేర్ చేయడము, అందరికీ చెప్పడము, అన్ని రకాలు దీన్ని మీరు చేయాలి. మీరు ఎక్కడుంటే అక్కడంతా కూడా ఒకటే నేను ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్పేది, మీరు ఎక్కడుంటే అక్కడ అలజడి ఉండాలి. అలజడి అంటే తెలుసు కదా, అలజడి అంటే ప్రశ్నించేవాళ్ళుగా. తప్పు జరుగుతూ ఉంటే నీ పక్కన తప్పు జరుగుతూ ఉంటే చూసి చూడనట్టు వెళ్ళిపోవడం అంటే అలజడి ఉండడం కాదు. ఆ తప్పుని ప్రశ్నిస్తే అలజడి. అలజడి అని అంటే కష్టంలో ఉన్నవాడికి అండగా నిలబడడం అలజడి. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకునేదంతా అలజడి. చాలా మందికి అయ్యో ఈ లైసెన్సులు అమ్ముకొని ఉంటే కొన్ని లక్షలు కోట్లు మిగిలి ఉండేదో మనకు అనుకునే వాళ్ళకి అందరికీ గుండెల్లో అలజడి సృష్టించడమే ఈ సంఘం చేస్తున్నది. ఇక్కడ ఈ నాయాళ్ళు మనకు మిగలకుండా చేస్తూ ఉన్నారు. ఎవరినాయన సొత్తు ఇది, ఎవరినాయన సొత్తు కాదు. శ్రీవారి మెట్టు మార్గం అనేది 25 సంవత్సరాలుగా కష్టపడి సాగిస్తున్నటువంటి మీకు చెందాలి తప్ప ఈరోజు అధికారంలోకి వచ్చినాం కాబట్టి, ఈరోజు గెలిచినాం కాబట్టి మేము అమ్ముకుంటామంటే వాళ్ళకి చెందడం కాదు. అందుకోసం మీరందరూ అంకితభావంతో చేయండి. సిఐటి మీకు అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మీరు ఈరోజు చాలా జయప్రదంగా నడిపారు. పసిపిల్లలను తీసుకొని వచ్చారు. మీరందరూ డిసిప్లిన్గా ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు మినహా అందరూ చాలా సిస్టమేటిక్గా ఈరోజు పాల్గొన్నారు. ఇదే పద్ధతిని మీరు కొనసాగిస్తారని చెప్పి నేను ఆశిస్తూ, ముఖ్యంగా మహిళలకు అందరికీ మీరు చాలా ఈరోజు పనులున్నా సరే ఎండ్లకాడ ఉండాలనుకున్న వచ్చేది ఒకే ఒకరోజు ఆదివారం. ఆదివారం కూడా మీకు లేకుండా చేసాం. మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పేరు పేరున ఆడబిడ్డలకు అందరికీ, పసిపిల్లలకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. సెలవు, నమస్కారం మిత్రులు.